మనతో పాటు మరో పేషెంట్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మా డాక్టర్ జయస్వాల్ గారి దయతో ఇప్పుడు దాకా బాగున్నాం. సార్ మీ పేరు సార్? నా పేరు జ్యోతి ప్రసాద్ అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్. ఓకే. అండ్ ఇన్ ఫ్యాక్ట్ it was a very good advice by one of my friends to visit the Dr. Jaiswal నాకు ట్రీట్మెంట్ కోసం అన్నమాట. సార్ మీరు ఇక్కడ ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారు సార్? అంటే ఫస్ట్లో అబౌట్ 4-5 years బ్యాక్ నాకు కొంచెం బికాస్ క్రికెట్ ఆడేవాడిని, నాకు ఈ డస్ట్ ఎలర్జీ వచ్చింది. డస్ట్ ఎలర్జీ అంటే ఈ ఎనీమా లాగా, అంటే కొంచెం ఇక్కడంతా కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చి అలర్జీ వచ్చి ఐ వాజ్ టేకింగ్ అది మన అది స్టెబిలైజర్ తీసుకునేవాడిని. ఓకే. సో దాని తర్వాత దాంతో ఎక్కువ డెవలప్మెంట్ లేదు. నేను అక్యూపంక్చర్ ట్రీట్మెంట్ కోసం మన అడ్వైస్లో తీసుకొని వచ్చి డాక్టర్ని వెళ్తే ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. దాంతో నాకు కంప్లీట్ ఎలర్జీ అనేదే పోయిందండి. నౌ ఐ డోంట్ హ్యావ్, అంటే ఏం ఇప్పుడు ప్రాబ్లం లేదు. 100% క్యూర్ అయిపోయిందండి అది. అండ్ బేసికలీ ఏమంటే ఇది బికాస్ నేను కోచింగ్ ఆస్పెక్ట్లో కూడా ఉండినాను. అంటే మీకు టర్మినాలజీ క్రికెట్లో మీకు ఎక్కువ తెలియదు కాబట్టి మేము ఎక్కడైతే బౌలర్ దగ్గర ఉంటామో ఆ డస్ట్ మాకు వచ్చి ఎఫెక్ట్ అయిపోయిందండి. దాంతో ఈ ట్రీట్మెంట్ వల్ల నౌ ఐఎమ్ 100% ష్యూర్. ఓకే సార్. సో అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేశారు? చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే సార్. బికాస్ నా అలోపతిలో నాకు అసలు ఏమంత బెనిఫిట్ కాలేదు. ఇది మాత్రం 100% క్యూర్ అయిపోయిందండి. నౌ ఐఎమ్ నాట్ ఏ మెడిసిన్స్ కానీ ఏమి తీసుకోవటం. ఓకే సార్. సో మీరు ఎంతకాలం ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్? ఇట్ ఈస్ అ కోర్స్ అండి. ఇట్ ఈస్ అ 15 days కోర్స్ విత్ 10 days గ్యాప్. మళ్ళీ 15 రోజులు మళ్ళీ కంప్లీట్ కోర్స్ ఇస్ అబౌట్ 45 days. ఓకే. ఓకే. సో ఆ 45 days 2 courses లోనే మీకు 15 days 2 courses లోనే కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. 3 courses తీసుకున్నాము. ఓకే. ఇట్ ఈస్ అ 45 days ట్రీట్మెంట్. ఓకే. ఓకే. సో కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది సార్. ఓకే. సో అదర్ దెన్ దట్ మీకు వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా సార్? వేరే ఎనీ ప్రాబ్లం? నాకు ఇప్పుడు మాత్రం అంటే రీసెంట్గా ఒక డెవలప్మెంట్ వచ్చిందండి. కార్డియాక్ మయోపతి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. వేర్ నాకు అది LV 23% ఉండింది. సో దాంతో అగైన్ మళ్ళీ కన్సల్ట్ చేశాను. మళ్ళీ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలోపతికి వెళ్ళాను కానీ అక్కడ అంటే అక్కడ కొంచెం టైం ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది. ఓకే. నేను అక్యుపంక్చర్కి వచ్చి సార్ దగ్గర తీసుకున్నాను, డాక్టర్ జైస్వాల్ గారి దగ్గర. అది కూడా కంప్లీట్ కోర్స్ తీసుకున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ నాకేమో తెలియదు కానీ ఎంతమంది డాక్టర్ గారి దగ్గర ఈ కార్డియాక్కి వచ్చారో లేదో కానీ నాకు మాత్రం చాలా బెనిఫిట్ అయిపోయిందండి. ఆ 23 మాత్రం 55 దాకా వెళ్ళిపోయి నౌ ఐఎమ్ అవే విత్ ఎవ్రీథింగ్. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అండ్ నేను ఇప్పుడు నౌ అర్లియర్ నాకు ఈ బ్రెత్లెస్నెస్ వచ్చిందండి. ఓకే. దాంతో వచ్చి చెకప్ చేస్తే ఇది వచ్చింది ప్రాబ్లం. అండ్ ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నౌ ఐఎమ్ ఏబుల్ టు వాక్ half an hour కంటిన్యూస్లీ విత్ అ బ్రేక్ ఆఫ్ 10 minutes. నౌ I'm able to do half an hour exercises and okay, so there is not a single problem as far as heart is concerned. Great. And I have really thanked Dr. Jaiswal Garu for taking so much of pains and treating. It's so nice, and I want every patient to take his advice. Apart from allopathy, deentlo kuda kaakunda he is a very good physician also. మేబీ అంటే అందరికి తెలుసో లేదో ఈజ్ అన్ MD ఫిజిషియన్ అండి. ఓకే. సో దట్ ఈస్ అ డబుల్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ పేషెంట్ టు టేక్ హిస్ అడ్వైస్. ఓకే సార్, గ్రేట్ టు హియర్. సో మీరు కంప్లీట్గా హెల్దీగా అయిపోయారు, చాలా చూడడానికి కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ తెలుగు వన్ ఛానల్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ ఇంటర్వ్యూయింగ్. Thank you, sir. Thank you, sir. It's our pleasure. Thank you.